హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనివర్సల్ లోకల్. ఇవాళ మనం సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సౌత్లో ఫిలింఫేర్ అవార్డ్స్కి రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. దాంట్లో మన తెలుగు సినిమాలకి ఏ ఏ సినిమాలకి అవార్డ్స్ వచ్చినాయో చూద్దాం. ఉత్తమ చిత్రం ట్రిపుల్ ఆర్, ఉత్తమ దర్శకుడు రాజమౌళి గారు, ఉత్తమ చిత్రం క్రిటిక్స్ సీతారామం. ఈ ఫిలింఫేర్లో రెండు రకాల అవార్డ్స్ ఉంటాయి, క్రిటిక్స్ అవార్డ్ అండ్ పాపులర్ అవార్డ్. పాపులర్ అవార్డ్ అంటే ఓటింగ్ ద్వారా ఇచ్చే అవార్డ్. క్రిటిక్స్ అవార్డ్ అంటే ఒక ప్యానెల్ నిర్ణయిస్తుంది, ఒక సినిమా మొత్తం చూసి ఎవరికి ఏ అవార్డు ఇవ్వాలో. ఓకే, పాపులర్ కేటగిరీలో ఉత్తమ చిత్రం ట్రిపుల్ ఆర్, క్రిటిక్స్ కేటగిరీలో ఉత్తమ చిత్రం సీతారామం అండ్ ఉత్తమ దర్శకుడు రాజమౌళి గారు. ఈ కేటగిరీలో మాత్రం పాపులర్ ఆర్ క్రిటిక్ అని పెట్టలేదు ఈసారి, ఎందుకో పోయిసారి పెట్టారో తెలియదు కానీ ఓకే ష్యూర్. బెస్ట్ యాక్టర్ మేల్ పాపులర్ కేటగిరీలో బెస్ట్ యాక్టర్ మేల్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఇద్దరికి కలిపి ఇచ్చారు అవార్డు. అంటే ఇద్దరికి వేరే వేరే అవార్డులు రెండు సపరేట్గా ఇస్తారు, కానీ ఇద్దరికి కలిపి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఇద్దరు బాగా చేసినారని చెప్పి వాళ్ళ అభిప్రాయం పాపులర్ కేటగిరీలో. అంటే ఓటింగ్ అంటే ఓటింగ్ పరంగా ఇస్తారంటే పాపులర్గా 1,00,000 మంది ఎన్టీఆర్ గారికి ఓటేస్తే 1,00,000 మంది రామ్ చరణ్ గారు కూడా ఓటేసినారండి. ఇది కొంచెం విచిత్రంగా ఉంది. అంటే ఒక 10 లక్షల ఓట్లు, అంటే 10 లక్షల ఓట్లు రామ్ చరణ్ గారికి వస్తే 10 లక్షల ఓట్లు ఎన్టీఆర్ గారికి కూడా వచ్చినాయి అని వాళ్ళు చెప్తున్నారు ఫిలింఫేర్ వాళ్ళు. ఓకే బెస్ట్ యాక్టర్ క్రిటిక్ పరంగా, అంటే ఓటింగ్ పరంగా కాకుండా క్రిటిక్ పరంగా అంటే ప్యానెల్ పరంగా బెస్ట్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ గారు సీతారామం సినిమాకి సూపర్ యాక్టింగ్ చేసిండు ఆయన. మలయాళం అతను అయినా సరే తెలుగులో వచ్చి తెలుగు సినిమా చేసి అవార్డు సంపాదించాడు. బెస్ట్ యాక్టర్ ఫీమేల్ పాపులర్ కేటగిరీలో అంటే ఓటింగ్ పరంగా మృణాల్ ఠాకూర్ గారికి సీతారామం సినిమాకి వచ్చింది. ఓకే నైస్, యాక్సెప్టబుల్, చాలా మంచిగా చేసింది ఆమె యాక్టింగ్ సీతారామం సినిమాలో. అండ్ బెస్ట్ యాక్టర్ ఫీమేల్ క్రిటిక్స్ కేటగిరీలో సాయి పల్లవి గారికి విరాట పర్వం సినిమాకి వచ్చింది. విరాట పర్వం సినిమా చాలా మంది చూడకపోయినా ఆ సినిమాలోని ఈ మన సాయి పల్లవి గారి క్లిప్స్, ఫ్యూ మినిట్స్ క్లిప్స్ వస్తుంటే చూసి అందరూ ఆశ్చర్యపోయారు, ఏం చేసిందరా, యాక్టింగ్ సూపర్ చేసిందరా అని చెప్పి. సో సాయి పల్లవి గారికి కూడా అవార్డు రావడం న్యాయం. ఉత్తమ సహాయ నటుడు రానా దగ్గుపాటి గారు భీమ్లా నాయక్కి, ఏ నాయక్ యువర్ ఫ్యాన్స్ ఆర్ వెయిటింగ్ హియర్ అని తెలుగులో అంటాడు. ఉత్తమ సహాయ నటి నందితా దాస్ విరాట పర్వం. బెస్ట్ లిరిక్స్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కానున్న కళ్యాణం పాటకి సీతారామం సినిమా నుంచి. బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ఎంఎం కీరవాణి గారు. ఈ కేటగిరీకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని పేరు పెట్టిస్తే బాగుంటుండే, సంతోషంగా ఉంటుంది, కానీ బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ఇచ్చారు. ఏదైనా ఒకటి మన కీరవాణి గారికి వచ్చింది ట్రిపుల్ ఆర్ సినిమాకి. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ కాలభైరవ గారు కుమరం భీముడో పాటకి. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ చిన్మయ శ్రీపాద గారు ఓ ప్రేమ పాటకి సీతారామం సినిమా నుంచి. బెస్ట్ కొరియోగ్రఫీ ప్రేమ్ రక్షిత్ గారు నాటు నాటు పాటకి ట్రిపుల్ ఆర్ సినిమాకి. ఈ కేటగిరీ ఆస్కార్ అవార్డులో కూడా ఉంటే పాపం మనకి ఆస్కార్ అవార్డు వస్తుండే, డిజర్వ్ ఇట్. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ సాబు సిరీల్ గారు ట్రిపుల్ ఆర్ సినిమాకి. బెస్ట్ సినిమాటోగ్రఫీ ఇది కూడా ఇద్దరికి వచ్చింది, కానీ ఒక సినిమాకి కాదు, రెండు వేరే వేరే సినిమాలకి. సెంధిల్ గారికి ట్రిపుల్ ఆర్ సినిమాకి, రవివర్మన్ గారు పొన్నియిన్ సెల్వన్ సినిమాకి.
ఇక ముగించేటప్పుడు ఫిలింఫేర్ అవార్డు గురించి ఒకటి చెప్తాను. చాలా ఏళ్ల కింద మహేష్ బాబు గారు అప్సెట్ అయ్యారు. ఎందుకంటే ఫిలింఫేర్ అవార్డ్స్ వాళ్ళు మహేష్ బాబు గారికి మెసేజ్ పంపించారు, సార్ మీకు ఫిలింఫేర్ అవార్డు వచ్చింది బెస్ట్ యాక్టర్ కానీ. మహేష్ బాబు గారు సంతోషంగా ఫీల్ అయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల అవార్డ్ ఫంక్షన్కి పోలేకపోయినాడు ఆయన. అందుకని ఫిలింఫేర్ అవార్డు వాళ్ళు ఏం చేశారంటే ఆ అవార్డు వేరే వాళ్ళకి ఇచ్చేసారు. అప్పుడు మహేష్ బాబు గారు చెప్పినారు, ఏంటి అవార్డు దేనికి ఇస్తారు అసలుకి, మంచి చేసినందుకు ఇస్తారా లేదా అవార్డు ఫంక్షన్లో పోయి కూర్చున్నందుకు ఇస్తారా అని చెప్పి. అది మాత్రం చాలా అన్యాయం. అవార్డు అంటే అవార్డు. ఇప్పుడు బెస్ట్ ప్లేయర్ అవార్డు వచ్చింది అనుకో, ఇప్పుడు కోహ్లీ మంచిగా ఆడిండు ఒక మ్యాచ్లో, బెస్ట్ ప్లేయర్ అవార్డు కోహ్లీకి వస్తుంది. అదే కోహ్లీ ఎక్కడికో బాత్రూమ్కి పోయిండో లేకపోతే బయటికి పోయిండో అని చెప్పి ఇంకొకరికి ఇస్తే ఎట్లా, కరెక్ట్ కాదు కదా. బెస్ట్ అంటే బెస్ట్. ఓకే, ఫిల్మ్ఫేర్ అవార్డు వాళ్ళు ఇసంటి మళ్ళీ రిపీట్ చేయొద్దని కోరుకున్నది. ఎప్పుడో జరిగింది చాలా ఏళ్ళ కింద.